सीता की जय, द्रौपदी माता की जय। श्रीरामपत्नी जनकस्य पुत्री सुंदर कोमलांगी भूगर्भजात भुवनैक माता वधूवराभ्यां वरदा भवन्तु అని మనం వివాహ కార్యక్రమంలో కానీ సీతాదేవి గురించి గుణాన్ని వర్ణించినప్పుడు కానీ మనం ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తాం, చదువుతాం. అటువంటి పంచ పవిత్రతల్లో ద్రౌపది ఒకరు, సీతాదేవి ఒకరు. అటువంటి భారతీయ స్త్రీలకి ఆరాధ్య దైవమైనటువంటి ద్రౌపది సీతా మహాలక్ష్మిని పుత్రీకరిస్తూ, అవమానిస్తూ, కించపరుస్తూ, దూషిస్తూ మొత్తం స్త్రీ జాతినే అవహేళనకరంగా మాట్లాడిన యూట్యూబర్ అన్వేషణని వెంటనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పాలకులు, చట్టసభలు, పోలీసులు కూడా ఈ విషయంలో చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలి, భారతదేశానికి రప్పించాలి. అలాగే అతని యొక్క యూట్యూబ్ అకౌంట్ని, అలాగే అతని ఆర్థిక ఆస్తిపాస్తులు కూడా జప్తు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, అలాగే బజరంగ దళ్, హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా, కృష్ణ ధర్మ సేవా సమితి, అనేక రకాల ధార్మిక సంస్థలను కూడా ప్రజా ఉద్యమాన్ని స్వీకరిస్తాం. ఏదో ముక్కుబడిగా మేము ఫిర్యాదు అవ్వటం లేదు. ఈ విషయంలో పోలీస్ కమిషనర్ అలాగే వన్ టౌన్ సిఐ గారికి, వరప్రసాద్ గారికి కూడా మేము ఇప్పుడే ఫిర్యాదు చేసాం. దయచేసి నా పేరు విశాఖ వ్యాసపేట శ్రీ కల్తీబాబా దీక్షితులు, ఆ దేవాలయ ప్రధానార్చకులు, సీనియర్ జర్నలిస్టు. ఈ విషయంలో మాత్రం వెంటనే మీరు ఏం చేస్తారో రెడ్ కార్పెట్ యాక్ట్ కింద ఆయన పాస్పోర్ట్ రద్దు చేసి భారతదేశాన్ని పిలిపించి వెంటనే అరెస్ట్ చేయాలి. ఇంకొకసారి ఇలాంటి అవకాశాలని అవకాశంగా తీసుకుని ఇలాంటి వ్యక్తులు, లాంటి అసురులు చాలామంది రేటెక్కిపోయే అవకాశం ఉంది. ఒక పక్క అన్ని మతాలు బారిన పడి క్రైస్తవులు, ముస్లింలు ఈ దేశాన్ని నాశనం చేస్తుంటే, మత మార్పులు చేస్తూ హిందువుల్ని మూతకొద్దు వస్తుంటే, ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా మనకి ధర్మానికి హాని జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా హిందువులందరూ ఏకం కావాలి, పోరాటం చేయాలని పిలుపునిస్తున్నాం. జై శ్రీరామ్.